బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఏలూరు జిల్లాలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. పెదపాడు మండలంలో బుడమేరు పరిస్థితిని మనం చూస్తున్నాము. పెదపాడు మండలంలోని అనేక గ్రామాలలో బుడమేరు ముంచెత్తింది. ప్రధానంగా కడిమిగుంట, ఎస్కొత్తపల్లి, అదేవిధంగా కొనికి ఈ గ్రామాలన్నీ ఇప్పుడు వరద ముంపులు ఉన్నాయి. ప్రధానంగా అయితే అన్ని కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే 2 అడుగులు, కొన్ని చోట్ల 3 అడుగులు, కొన్ని చోట్ల 4 అడుగుల మేర అయితే వరద నీరు చేరుతుంది. దాంతో ఇక్కడ ఉన్న ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహకారం అందలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వరద నీటిలోనే జీవిస్తున్న ఒక మహిళ కూడా ఉన్నారు. ఇక్కడ వారం రోజుల నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఇంటిని కూడా వదిలి వెళ్ళాలని పరిస్థితి. చెప్పాము, మీకు ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అట్లాగే ఉందండి. ఎండిపోయిన నీళ్ళు వచ్చేసి బాధపడుతున్నామండి. 4 రోజుల మట్టి 5 రోజుల మట్టి అట్లాగే ఉంటున్నామండి. మిమ్మల్ని ఎవరైనా పలకరించారు? వచ్చి రమ్మంటున్నారండి. మా మరిది గారు వచ్చారండి. మా మరిది గారు వచ్చి రమ్మన్నారండి. ఇంటికాడ పాములు ఎక్కుతాయి అనేసి ఉంటున్నారండి. అందరూ వచ్చారండి. ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారండి. సహాయం చేస్తారా? ఇంకా లేదండి, చేయలేదు. భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనం కాలనీలో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కాలనీలో సైతం ఇక్కడ అడుగు మేర నీరు ఉంది. కొన్ని చోట్ల 2 అడుగులు 3 అడుగుల మేర నీరు ఉంది. చూస్తున్నాము కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇక్కడ కాలనీకి సంబంధించి అనేక మంది ఉన్నారు. వీళ్ళు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అండి? ఇవాళకి 10 డేస్ అండి వర్షం స్టార్ట్ అయ్యి. 10 డేస్ నుంచి ఇలాగే మాకు వాటర్ ఇలా ఉన్నాయి. ఈ 10 డేస్లో ఎమ్మెల్యే గారు 2 సార్లు వచ్చి మా ఊరు మొత్తం తిరిగి ఏమేమి కావాలనేది ఇక్కడ విఆర్ఓ గారికి సచివాలయం ఎంప్లాయీస్కి అప్పచెప్పి వెళ్ళారు. నైట్ రాత్రి 12 దాకా ఎంప్లాయీస్కి ఎక్కడ ఉండి చూసుకుని వెళ్ళారండి. ప్రతి క్షణమో ఏం జరుగుతుంది అనేది ఆలోచనలో ఉన్నారు. బాగా హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా కూడా హెల్ప్ వస్తుంది. అలాగే మా గ్రామానికి ఫుడ్ కాడండి ఎవరో బయట నుంచి తీసుకొచ్చిస్తున్నారండి. దాన్ని నైట్ పూట డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇళ్లలోకి వెళ్ళలేదు. ఊర్లోకి వెళ్తా అక్కడ ఏదైనా తెచ్చుకోవడానికి కాడ ఏమైనా కొనుక్కోవడానికి బయటకు వెళ్తాకైతే చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీరు చెప్పండి, మీరు బుడమేరులో ఇక్కడ ఈ ఊర్లో పుట్టి పెరిగారు. బుడమేరు ఎప్పుడు దాదాపు ఇన్ని రోజులు ఉన్న పరిస్థితి లేదు. మహా అయితే 1 రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి బుడమేరు పొంగుతూనే ఉంది. గ్రామాలకు నీళ్లు ఉన్నాయి. పొలాలు చూస్తే మొత్తం అంతా కంప్లీట్గా చెరువులుగా మారిపోయి. మీకు ఎలా అనిపిస్తుంది? సార్, నాకు 40 ఏళ్ళు ఉందండి సర్వీసు. ఆ 40 ఏళ్ళు నేను ఇంత వరదని ఎప్పుడు చూడలేదండి. కారణం ఏంటంటే దీనికి లోయేరు ప్లస్ మాకు నక్కలకోడు, ఈ కోటి కింద కాలువని డ్రైనేజీలన్నీ చెరువుల మధ్యలో పూడిపోయినాయండి. ఇవన్నీ డ్రైనేజీలు మా కొల్లూరు వెళ్తే మాకు ఇంత ప్రమాదం వచ్చేది కదండి. ఒకవేళ బుడమేరు ఎఫెక్ట్ వచ్చినా ఆ కాలువలు సరిగ్గా ఉంటే మాకు వ్యవస్థ సాఫీగా ఉంటుందండి. దాదాపు 6 రోజుల నుంచి పొలాల్లో నీళ్లు ఉన్నాయి. మీకు ఎంత నష్టం వస్తుంది అసలు? చేతికి వచ్చే టైం కూడా పంట? నేను 10 ఎకరాలు చేస్తున్నాను సార్. 10 ఎకరాల మీద దగ్గర 1,80,000 దాకా ఖర్చు అయింది సార్. నేను అంతా సొంత పెట్టుబడే సార్. రైతులు కాడ నేను చేసేది కౌలు రైతులే సార్. వాళ్ళు కాడ ఏమి ఇవ్వలేదు సార్. మేము సొంతంగా పెట్టుకున్నాము. ఈ లోవేరు అన్నది డ్రైనేజీ కొలీట్లో కలవాలి సార్. దగ్గర ఇట్టాగే 10 సారి వస్తుంది సార్. పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాను సార్ 2-3 సార్లు. ఎవరో పట్టించుకోవాలి సార్. అప్పుడు గారపడి సాంబశివరావు గారు హయాంలో తవ్వేరు సార్. ఇది అప్పుడు నుండి 35 సంవత్సరాలు అవుతుంది సార్ అది తవ్వి. ఆ 35 సంవత్సరాల నుండి ఇప్పుడు వరకు ఎవరు తవ్వినోళ్ళు లేరు సార్. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఈ ప్రభుత్వంలో అన్న కొంచెం కాలువ తవ్వమని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా చెప్తున్నాం సార్. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో తవ్వి పెట్టే బాధ్యత నాది, కొలేరులో కలిపే బాధ్యత నాదని అని చెప్తున్నాడు సార్. అది తవ్వితే సార్ ఇక ఈ ముంపు ఉండదు సార్. ఈ చేలు పోవు సార్. డ్రైన్ల ఆక్రమణ తొలగించాలి, అదే ముంపు సమస్య నివారించాలని చెప్పేసి స్థానికులే కోరుతున్నారు. దానివల్ల అటు పొలాలు బాగుపడతాయి, ఇటువైపు ఇళ్లలోకి నీళ్లు రాదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కడిమిగుంట గ్రామం నుంచి.